ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రభుత్వ ప్రచారానికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు 20 కోట్లు వాడాలని చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగలేశ్వరరావు, సిఐటియు అధ్యక్షులు దువాశేష్ బాబ్జీ మాట్లాడుతూ కూటమి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారానికి కార్మికులు దాచుకున్న సంక్షేమ బోర్డు నిధులు 20 కోట్లు వాడాలని నిర్ణయం చేయడం సిగ్గుచేటన్నారు. తక్షణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు తక్షణం పునరుద్ధరించాలని, లేని పక్షంలో కూటమి బలపరిచిన పంచాయతీ అభ్యర్థులను ఓడించి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఊరగంటి నందీశ్వరుడు, జిల్లా గౌరవ అధ్యక్షులు గడిగట్ల సత్తి బాబీ, సలహాదారు కన్నం విశ్వనాథం, కుంచే చిన్న, లోబాబు, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు పల్వెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం తన రాజకీయ ప్రచారం కోసం 20 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి తీయడం జరిగింది. ఈ రోజు సంక్షేమ బోర్డు యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసింది. మరి ఈ రోజు సంక్షేమ పథకాలు అనేది కూటమి ప్రభుత్వం మేము అమలు చేస్తాము, గత ప్రభుత్వం తీసింది, ఈ అన్యాయం జరిగిందని చెప్పేసి ఆర్భాటం చేసి ఎన్నికల్లో నెగ్గారు. మరి ఈ రోజు మీరు చేసింది ఏంటి? సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయలేదు, పెండింగ్ క్లెయిమ్లు విడుదల చేయలేదు, మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేదు. కానీ ఎన్నికల ప్రచారం కోసం 20 కోట్లు తీయడం అనేది అన్యాయం. కార్మికులకి కూటమి ప్రభుత్వం మరి తీరని అన్యాయం చేసిందని చెప్పి ఈరోజు ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్గా ఈరోజు కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తక్షణమే కూటమి ప్రభుత్వం తీసిన 20 కోట్ల రూపాయలు వెనక్కి భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి జమ చేయాలి. సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం నుంచి చెల్లించమని అడగటం లేదు, కార్మికులు దాచుకున్నారు. లేబర్ సెస్ వసూలు చేసినటువంటి నిధులు 3000 కోట్లు సంక్షేమ బోర్డులో మూలుగుతున్నాయి. ఇది ప్రభుత్వానికి ఏమాత్రమూ సంబంధం లేని నిధి. ఇది కార్మికుల కష్టార్జితం. ఇది ఆ కష్టార్జితంలో ₹1 కార్మికులకి ఇప్పటికే చెల్లించలేదు. కానీ వీళ్ళు మాత్రం రాజకీయ ప్రచారాలకి వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి మాత్రం కోట్ల రూపాయలు వాడుకోవాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఇలాగే ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక 300 కోట్ల రూపాయలు యోగా డే పేరుతో రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రూపాయికే ఎకరాల మీద ఎకరాలు పెట్టుబడిదారులకు ఇస్తా ఉన్నారు. కానీ కార్మికులు కష్టపడి పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ₹1 ఇవ్వడానికి వాళ్ళకి మనసు రావడం లేదు. కార్మిక వర్గం ఆలోచించాలి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కార్మికులకి ఖర్చు పెట్టడం లేదు. 1.5 ఏడాది దాటిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంకా దాని ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం కోసం అని చెప్పి 20 కోట్లు బయటికి తీస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ప్రజలకు ఉపయోగపెట్టకుండా రాజకీయంగా తమ ప్రచారం కోసం అని చెప్పి ఉపయోగపెట్టుకోవడం కోసం డబ్బులు బాబు గారి సొమ్మిది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ పని ఇలా ఉంది. ప్రజలకి ఏం ఉపయోగం లేదు. వాళ్ళకైతే వాళ్ళ ప్రచారాలు, కాదంటే ఈసీఎస్ కంపెనీకి, ఉల్సా క్లస్టర్ కంపెనీకి, అడ్రస్లు లేని కంపెనీలకి వాళ్ళు సేవ చేయడం చెప్తే ఇంకే పని లేదు. మేము ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి రాగానే కార్మిక శాఖ మంత్రిని కలిసాం. మేము వచ్చే వారంలోనే దీన్ని అమలు చేస్తాం అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఇంకా అమలు చేయడం లేదా అని అడిగాడు. ఏమీ తెలియనట్టుగా. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన మాట అని తక్షణం అమల్లో తీసుకొస్తాం అన్నాడు. ఈ హామీ ఇచ్చి 6 నెలలు దాటిపోయింది. అయినా సరే ఇంతవరకు అమల్లోకి తీసుకుంటారు. తక్షణం ఈ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురావని చెప్పుకుంటున్నాను.